నా భర్తను చంపేందుకు ఎవరో వచ్చారు. తెల్లవారుజామున ముసుగులు వేసుకుని ఓ నలుగురైదుగురొచ్చారు, కొట్టిపడేశారు అంటూ కన్నీరు మున్నీరవుతుంటే పక్కనే ఉన్న కూతురు, కొడుకు కూడా మేము కూడా చూశాం. అడ్డుకోటానికి చాలా ప్రయత్నించాం. కాని వారి బలం ముందు మేము తేలిపోయామంటూ భోరుమన్నారు. ఇంతలో డెడ్ బాడీగా పడి ఉన్న వ్యక్తిలో కదలిక రావటంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాతే అసలు కథ తెలిసింది. పిల్లలు సహా తల్లిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఇంత నాటకమాడారా అంటూ చుట్టాలతో సహా చుట్టుపక్కల వాళ్లే కాదు, పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. సినిమా కథ తీస్తే మరో దృశ్యం అవుతుందంటూ పోలీసులు సైతం కామెంట్ చేశారు. అంతలా వారేం చేశారు? ఇంతకీ ఇదెక్కడ జరిగింది? వాచ్ ది స్టోరీ. మచిలీపట్నం కాలేఖాన్ పేటకు చెందిన ప్రసాద్, ఉషారాణి దంపతులు 2 పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. ఉన్నంతలో ఆనందంగానే ఉన్నారు. కొడుకు బీటెక్ చదువుతున్నాడు, కూతురు హైస్కూల్. ఎప్పట్లాగానే ప్రసాద్ పనికోసం ఆ రోజు టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ కూడా టిఫిన్లు చేసి కొడుకు కాలేజీకి, కూతురు హైస్కూలుకి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న ఉషారాణి ఇళ్లంతా నీటుగా సర్దేసి నైటుకు ఏం కూర వండాలో చూసుకొని పిల్లలు రాగానే ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేయాలని అనుకుంది. ఇక ఒంటరిగా ఉన్న ఉషారాణి మధ్యాహ్నం భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుందామని పడుకుంది. ఈలోపు ఈవినింగ్ అవటంతో పిల్లలు వచ్చేశారు. వారు వచ్చి లేపే వరకు అస్సలు మెలకువ రాలేదు ఉషారాణికి. ఇక పిల్లలు డోరు కొట్టిన సౌండుకు నిద్రలేచింది. అయ్యో, ఇంత మత్తుగా నిద్రపట్టేసిందే అనుకుంటూ పిల్లలను ఫ్రెష్ అవ్వమని చెప్పి తను వేడివేడిగా పకోడీలు చేసి పెట్టింది. ఈలోపు భర్త ప్రసాద్ కూడా వచ్చేశాడు. దీంతో నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూస్తున్నారు. ఇక టైం 9 దాటుతోంది. ఇంకెప్పుడు తింటారు? సినిమాలో మునిగిపోయారంటూ ఉషారాణి భోజనానికి పిలిచింది. దీంతో నలుగురూ భోజనం చేసేసి పడుకున్నారు. రాత్రి వరకు అందరితో గడిపిన ప్రసాద్ తెల్లవారేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ప్రసాద్ని ఆ సిచ్యువేషన్లో చూసిన ఉషారాణి, ఆమె పిల్లలు భోరుమన్నారు. తీవ్ర గాయాల పాలైన ప్రసాదును స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగింది? ప్రాణం పోయేలా కొట్టారు. రాత్రి మీరంతా నవ్వుతూనే ఉన్నారు కదా, ఈలోపేమైందని ఇంటిపక్కనే ఉంటున్నవాళ్లు అడిగారు. దీంతో వెంటనే ఉషారాణి మరింత కుమిలిపోతూ, మేము నలుగురం సంతోషంగా నవ్వుతూ ఉండటం దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది అంటూ భోరుమంది. 4-5 గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చారు. అసలు వారెవరో కూడా తెలియదు. వచ్చి రావటంతోనే పడుకున్న ప్రసాద్ని కొట్టడం మొదలుపెట్టారు. ఇంట్లోకి వారు ఎలా వచ్చారో అర్థం కావటం లేదు. వారు కొట్టే దెబ్బలకు ఆయన గట్టిగా అరుస్తుండటంతో పిల్లలు లేచారు. వారిని అడ్డుకునేందుకు పిల్లలు చాలా ట్రై చేశారు. కాని ప్రసాదును చితకబాదేసి ఆ తర్వాత బావిలో పడేసి వెళ్లిపోయారని భోరుమంది. అంతేకాదు, అడ్డుకోపోయిన తనను, తన పిల్లలను కూడా కొట్టారని చెప్పింది. ఇది విన్నవారంతా అయ్యో పాపం, ఎంత దారుణం, వాళ్ల చేతులు పడిపోను అంటూ తిట్టుకున్నారు. ఇంకా నయం, మీరు అడ్డుపడ్డారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ దుర్మార్గులు ప్రసాదును చంపేసి ఉండేవాళ్ళని జాలిపడ్డారు. భర్తను కాపాడుకున్న గొప్ప భార్య అని ఉషాని పొగిడేశారు కూడా. ఇంతలో విషయం పోలీసులకు చేరింది. వారికి కూడా సేమ్ సీన్ టు సీన్ వివరించారు. వారు నమ్మారు. కాని ఎక్కడో అనుమానం. వారి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కాని ప్రసాద్ ఇంటికి ఎవరు అనుమానితులు వచ్చినట్టు కనిపించలేదు. మళ్లీ మళ్లీ అడిగినా అదే కథ వినిపించారు. వాళ్లు చెప్పింది నిజమేనని నమ్మినా టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు లేవు. పోనీ ప్రసాద్కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీస్తే అలాంటివేం లేదని తెలిసింది. ప్రసాద్తో ఎవరికీ ఎలాంటి శత్రుత్వం లేదని తెలిసింది. దీంతో ఈ కేసు కాకీలకు ఓ సవాలుగా మారింది. సరిగ్గా అప్పుడే ఒక ట్విస్ట్ ఎంటర్ అయింది వీరి కథలోకి. రేపో మాపో చస్తాడనుకున్న ప్రసాద్ కోలుకున్నాడు. అసలు కథ ఆయన చెప్పటంతో భార్యా పిల్లల కథ అంతా కట్టుకథే అని తేలింది. అసలేం జరిగిందని ఆరా తీస్తే తన భార్య, కొడుకు, బిడ్డ ముగ్గురూ కలిసి తనను చంపాలని చూశారని చెప్పటంతో అందరూ అవాక్కయ్యారు. అదేంటి, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదా అని పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఉషారాణిని, వారి పిల్లలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటివరకూ చెప్పిన కట్టుకథ చాలు, అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందో మర్యాదగా చెప్పండి అంటూ పోలీసులు చాలా మర్యాదగా అడిగారు. దీంతో ఉషారాణి నోరు తెరవాల్సి వచ్చింది. బయటకు ఎలా ఉన్నా ప్రసాద్ ఎప్పుడూ భార్యను తిడుతూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకు సైతం సూటిపోటి మాటలనేవాడు. దీంతో ఉషారాణి బాధపడేది. కిచెన్లో సింకు దగ్గర ఏమైనా కడిగేటప్పుడు నీళ్లు చిమ్మినా చాలు ప్రసాద్ ఉషారాణిని తిట్టేవాడు. అప్పుడప్పుడు చేయి కూడా చేసుకునేవాడు. దీంతో ఎదిగిన బిడ్డలకు తన బాధను చెప్పుకునేది ఉషారాణి. తండ్రితో కన్నా అమ్మతోనే వాళ్లకు అటాచ్మెంటు ఎక్కువ. తల్లిని బాధపెడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే ప్రసాద్ మరోసారి ఉషారాణిని కొట్టాడు. దీంతో తల్లి కన్నీళ్లు చూసి బిడ్డలు కుమిలిపోయారు. అమ్మను కొడతాడా అని తండ్రిమీద కోపం మరింత పెరిగింది. దీంతో ముగ్గురూ కలిసి ప్రసాద్ను చంపేయాలని ప్లాన్ చేశారు. అలా ప్రసాద్ గాఢ నిద్రలో ఉన్న టైంలో ముగ్గురూ కలిసి ప్రసాద్ కాళ్ళూ చేతులు కట్టేసి చితకబాదారు. ఆ దెబ్బల కారణంగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో చనిపోయాడని అనుకున్నారు తల్లీ పిల్లలు. అలా ప్రసాద్ని తీసుకెళ్లి బావిలో పడేశారు. అయితే నీళ్లల్లో పడగానే ప్రసాద్కి మెలకువ వచ్చింది. తనను కాపాడమని వేడుకున్నాడు. చుట్టుపక్కలవారు వింటే మొదటికే మోసం వస్తుందని భావించిన వారు బావిలోనే చావాలని రాళ్లు విసిరారు. రాళ్ల దెబ్బలకు మరింత అరిచాడు. ఆయన అరుపులో అందరికీ వినిపిస్తాయని భయపడ్డవారు వెంటనే బావిలోకి నిచ్చెనవేశారు. ప్రసాద్ పైకి రాగానే అతనిపై మళ్లీ దాడి చేశారు. వారు కొట్టిన దెబ్బలకు ప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మళ్లీ చచ్చాడు అనుకున్నారు. ఏడుపు మొదలుపెట్టారు. చుట్టుపక్కలవారు వస్తే ఎవరో వచ్చి దాడి చేసి కొట్టి బావిలో పడేశారని కథ చెప్పారు. అందరూ నిజమేననుకున్నారు. కాని కొన ఊపిరితో ఉన్నాడని గమనించిన స్థానికులు అతని హాస్పిటల్కి తరలించారు. చస్తాడనుకున్న ప్రసాద్ తిరిగి బతకడమే కాకుండా అసలు కథ వినిపించటంతో ఉషారాణి సహా పిల్లలను అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు కథ విన్న జనాలు, అమ్మో, తల్లీ బిడ్డలు మాకు కొంత సినిమా చూపించారు కదరా నాయనా అనుకున్నారు అందరూ.